తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టి రవ్వంతను సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టాడు. ఆయన ఎవరు అంటే జ్ఞాని అయిన దేవుడు. ఆ మొదటి వచనాలు చదువుకాడు. ఆయన చూపించిన సమయం లేదు. ఎందుకు తెలుసా? నాకు ఇచ్చిన సమయం 30 నిమిషాలు. 8 అంటే మొదటి నుంచి చదువుకుంటే జ్ఞాని అయిన దేవుడు జ్ఞానం ఘోషించుచున్నది, తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలో నడి మార్గములలో అది నిలుచుచున్నది, పట్టణము గౌనిల యొద్దను నిలవబడి అది ఏలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. ఎవరైనా అంటే ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఆది సంభూతుడు. ఇకపోతే కీర్తనల గ్రంథంలో తండ్రి అయిన దేవుడు అంటాడు. ఏమంటాడంటే 2వ కీర్తన 7వ చరణంలో ఏమంటాడంటే, అక్కడ చూడండి 2వ కీర్తన 7వ చరణంలో ఒక మాట. 2వ కీర్తన 7వ చరణంలో కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడివి. నేడు నిన్ను కని ఉన్నాను. నేడు అంటే ఎప్పుడు తెలుసా? ఆదిలో, అంటే ఏమీ లేనప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సృష్టి రవ్వంత లేనప్పుడు, నీళ్ళ జలాలు లేనప్పుడు, కొండలు పుట్టక మునుపు, రవ్వంత మట్టి లేనప్పుడు ఈయన పుట్టాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదిలో ఒకసారి పుట్టాడు, రెండోసారి మరలా భూమి మీదకి ఆయన రప్పించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన రప్పించి భూమి మీద మానవ జాతి యొక్క పాపాలు విముక్తి చేయటానికి ఆయన్ను భూమికి రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది యేసు ప్రభువును తగ్గించే మాట్లాడే బోధలు కూడా వస్తున్నాయి. చాలా జాగ్రత్త. యేసు ప్రభు తగ్గించే మాటలు వస్తున్నాయి. యేసు ప్రభు తగ్గించే బోధలు వస్తున్నాయి. యేసు ప్రభువును తేలిక చేసే బోధలు వస్తున్నాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మానవ జాతి పాపముతో నిండి ఉన్నది. ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది. ఏమంటే మనం చదువుతాం ఎబిసి పత్రికలు ఏముంటది? మీకును నాకును మీ పాపములు నాకు అడ్డముగా ఉన్నాయి, మీ దోషములన్నీ క్షమించటము పౌలు భక్తుడు రాస్తాడు. ఏమండి? ఈ దోషములన్నీ తీసివేయడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కొలసి పత్రికలు ఏమో తెలుసా? మీ మీద మోపబడిన నేరములన్నీ వాటిని తీసివేసి సిలువకు దిగొట్టానంటాడు. మీ మీద ఉన్నటువంటి నేలపత్రం తీసివేశానంటాడు. నేలపత్రం తీసివేసిన ఎవరంటే భూమికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఎవరండి? ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఒకసారి 9వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 26వ వచనం 27వ వచనం కలిసి ఉంటుంది చూడండి ఫాస్ట్ గారు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది చూడండి, ఒకసారి చదవండి. అట్లైన ఎడల జగత పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై చూడండి, తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి నివారణ చేయడానికి? పాప నివారణ చేయడానికి, పాపము తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన మాట అంటాడు. ఏం మాట అంటాడు? మార్కు సువార్త 15వ అధ్యాయము 48వ వచనంలో మాట అంటాడు యేసు ప్రభు వారు. ఏమంటాడంటే
పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచర్య చేయడానికి నేను వచ్చాను. అనేకుల యొక్క పాపం కొరకు పాప విముక్తి కలుగ చేయడానికి నేను వచ్చానంట. చదవమాట మార్కు సువార్త 15వ అధ్యాయము 48 వచ్చిన చూడండి. లేదా పత్తాలు ఉందా? సరే తర్వాత చూడండి. అది మార్కు సువార్తలో మాట కనపడదు. నేను ఎందుకు వచ్చాను అంటే అనేకుల యొక్క పాప నివారణ జరిగించుటకు విముక్తి కలుగు చేయటానికి నేను వచ్చాను, భూలోకములకు దిగి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన జన్మ ఒక ప్రత్యేకము. పాపులలో చేరక ఎలాగున్నాడంట? ప్రత్యేకముగా ఉన్నాడంట. ఈ ప్రత్యేకం కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన దినము 210 దేశాలు ఇంచుమించు, ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, 210 దేశాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని తక్కువ చేయాలని ఏమండి మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? క్రిస్మస్ వేడుకలు చేసుకోకుండా చేస్తున్నారు. పూర్వం నుండి మన దేశభక్తి ఎలాగంటే అన్ని మతాలను గౌరవించి ఉద్యోగాలు చేసుకుంటే వారు ఏం చేస్తారు తెలుసా? ఎవరి మతాన్ని వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటే అందరూ వచ్చి స్పాట్స్ ఎత్తి అందరూ సంతోషించేవారు, అందరూ పిలుచుకునేవారు. అంటే మేము పండుగ చేసుకుంటాం, మీరు రండి, మీ పండుగ మేము వస్తామని అలా చేసుకునేవారు. మన దినాన శ్రీకాకుళంలో స్వామి గారిని దైవజనుడు వాక్యం చెబుతుంటే అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ పీకేసి బల్ల పడేసి దైవ సేవకుని కొట్టడానికి వెళ్ళారు. ఎంత దుర్మార్గం ఉంది చూడండి, ఎంత దుర్మార్గం ఉంది. ఎందుకు ఈ దుర్మార్గత అంటే సర్వసత్యము తెలుసుకుంటున్నారండి. ఎవరు ఏమి అంత కొట్టవలసిన అవసరం ఉందండి? ఒకటి ప్రకటించే భావ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, స్వార్థ ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 25, 26లో రాజ్యాంగం మనకు అధికారం ఇచ్చింది, అందరూ ప్రకటించుకోవచ్చు. కానీ ఏం చేయాలి తెలుసా? సహోదర భావంతో అందరినీ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. కానీ నేటి కాలంలో ఏమని తెలుసా? రెచ్చగొడుతున్నారు. నేను అంటాను ఒక లెక్కలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడంట. బీజేపీలు ఏం చేశారు తెలుసా? ఓ పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యనాథ్గా నేను చేస్తాం మేము, నువ్వు మాత్రం ఈ డ్రెస్ వేసుకో, ఈ ఇంట్లో పెంచుకో, ఈ రంగు పూసుకో, అలాగే నిన్ను తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో పట్టలేదు, చంద్రబాబు పాపం తగ్గిపోతున్నాడు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాము, నువ్వు ఇలా ఏసుమేసి కుర్రాలను రెచ్చగొట్టాడు. అది ఎవరికి లాస్ అయిపోయింది తెలుసా? మతాలకు లాస్ అయిపోయింది. ఎంత అన్యాయం ఇది! 210 దేశాలు ఇలాగ చాలా మంది చేశారు. రష్యా దేశంలో మరి స్టాలిన్ అనే వ్యక్తి అసలు యేసు ప్రభువుని లేకుండా చేస్తాను, బైబిల్ అంతా కాల్ చేస్తానన్నాడు. ఏమండి? కార్ల్ మార్క్స్ గారు యేసు ప్రభువుని అసలు ఎక్కడున్నాడు యేసు ప్రభు అన్నాడు. ఏమండి? చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ రోజుల్లో ఆ రష్యా దేశానికి వెళ్ళి ఆ సెంటర్ సిటీలో దిగితే ఎటువైపు చూసినా సిలువ గుర్తులు ఉన్నాయి. ఏమండి? నాస్తికుల దేశం. అటువంటి ఆ స్థలాల్లో వాళ్ళు ఆపలేకపోయారు. మరి ఇంతమంది క్రైస్తవులను వారిని అందరూ చంపేస్తావు నువ్వు? చంపలేవు. అది ఇంత అంటే ఒకరి మీద ఒకరి ద్వేషం పోసి మనశ్శాంతి లేకుండా చేయడానికి చేస్తున్నారు. కానీ ఇది న్యాయము కాదు, ఇది న్యాయము కాదు. ఎందుకు తెలుసా? సర్వలోక పాపాన్ని మోసుకొని వచ్చి మానవ జాతి విముక్తి కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆనవాళ్ళు ఉన్నాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధారాలు ఉన్నాయండి, ఆనవాళ్ళు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది మొన్న ఒక సేవకుడిని వేదాల నుంచి చెబుతుంటే, నువ్వు మా వేదాల నుంచి దేశంలో చెప్పొద్దు, అసలు మా వేదాలు ఎవరు చదవమన్నారు అంటున్నారు. ఏమండి? ఒక క్రైస్తవుడు బైబిల్ ఇస్తాడు, చదవమని. చదువు, నచ్చితే నమ్ము, లేకపోతే వదిలి సంతోషపడి మాకు ఇచ్చినందుకు. చదివే సమయం లేదండి అన్న పర్వాలేదు. ఒక ముస్లిం ఖురాన్ ఇస్తాడు, ఆ ఖురాన్ ఇచ్చి చదివితే అతను ఆనందిస్తాడు. థ్యాంక్స్ అండి మా ఖురాన్ చదివారు. మరి వేదాలు చదువుతుంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు? బాధపడకూడదే. వేదాలు చదవకూడదని ఎక్కడ ఉందా? భారతీయులు కదా, అందరికి స్వేచ్ఛ ఉంది కదా, అన్ని గ్రంథాలు చదువుకోవచ్చు, చదువుకోవచ్చు, చెప్పుకోవచ్చు. విమర్శించకూడదు.
విమర్శించకూడదు. ఎవరి యొక్క ఏమండి వారి వారి మతాల యొక్క స్వేచ్ఛను భంగం కలుగు చేయకూడదు. విమర్శించకూడదు ఎవరిని, కానీ చదువు కావచ్చు, చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, సమయం అయిపోయిందా? హల్లెలూయా. నా సమయం అయిపోయింది కదా. చూడండి ఒక మాట, యేసు ప్రభువు మరణ బంధాలు తొలగించే దేవుడు అని ఇక్కడ రాస్తూ, ఇక్కడ శాతారోత ఉపనిషత్తులో ఒక మాట 4:15 ఒక మాట ఏమన్నదంటే, తగిన సమయం ముందు వచ్చినప్పుడు ప్రపంచానికి రక్షకుడు ఆయన మాత్రమే, సకల లోకాలకు ప్రభు, సర్వజీవులలో దాగి ఉన్న ఆయనే దేవత్వమును ఋషుల యొక్క వారి యొక్క అధ్యయనంలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఆధారాలతో కూడినటువంటి ఆ దేవుడు మరణం నుండి మానవులను విడుదల కలుగు చేస్తాడు అని ఉపనిషత్తులో రాయబడింది. ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరైనా ఉంటే చెప్పండి, దాన్నే మనము అందరం ఆరాధిద్దాం. ఇటువంటి దేవుడు పాపం లేకుండా జన్మించి 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మానవ జాతి వరకు చనిపోయి తిరిగి లేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏమండి, మంచి మనసుతో అందరం అంగీకరిద్దాం. ఎవరైనా ఉన్నారంటే మన దేశ భక్తులందరూ చాలా యథార్థవంతులు, మంచోళ్ళు. వాళ్ళు ఎవరు నేనే దేవుడు అని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మనోళ్ళు కాకపోతే దైవత్వంగా భావించుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆరాధించారు, తప్పు లేదు. కాకపోతే ప్రకటించకూడదు, చదవకూడదు, ఋషులు చెప్పినటువంటి మాటలు కూడా వినకూడదు అని చెప్పడమే ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి తప్పెదము. అక్కడ మహర్షి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఏమండి, ప్రత్యక్షమైనటువంటి మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణబంధం నుంచి విడుదల కలుగు చేశాడు అని. ఇంకొక మాట ఇక్కడ చూడండి, అధర్ణ వేదంలో ఒక మాట ఉంది. అధర్ణ వేదంలో ఏముందో తెలుసా? ఓ మానవులారా, మీరెల్లరూ సరళ భావమును మరియు ఆధ్యాత్మిక బలముతో కూడినటువంటి పరమేశ్వరుని భజనకు, అతని దిశకు రండి. అతడు ఒక్కడే మానవులకు అతిథి. ఎవరంటే ఆయన మానవులకు అధిపతిగా వస్తున్నాడు. ఆయన దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే స్పెషల్గా ఉన్నాడు. మానవ జాతిని రక్షించడానికి ఆయనే వస్తాడు అని అధర్ణ వేదంలో రాయబడినటువంటి మాట. అంటాడు ఏమన్నాడు తెలుసా? ఆయన పూజనీయుడు, సనాతనుడు. ఏమండి, ఆయన పూజనీయుడు, సనాతనుడు. ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు అనబడినటువంటి ఆ మాటలు ఇక్కడ ఎక్కడ కనబడుతుంటే పరిశుద్ధ వేదాల్లో కనబడుతున్నాయి. దానికి రుజువులు ఎక్కడున్నవి అని మనం గమనిస్తే, అన్ని గ్రంథాలు చదివితే మన పూర్వీకులు కూడా ఏమన్నారు తెలుసా? భూమధ్యపురమును ఒక ఆయన పుడతాడు, ఆయన ద్వారా పాప నివారణ జరుగుద్ది అని వేదాలను చుక్కుల వేదంలో ఉంది. కాబట్టి అవన్నీ మనం గమనించినట్లయితే, ప్రియా దైవజన్మ, అవన్నీ గమనించినట్లయితే ఇవన్నీ ఒక్క దేవుని కొరకే ప్రవచనం జరిగింది. ఆ దేవుడు ఎవరో పరిశీలించి ఎవరైతే వారిని మనం రుజువు చేసుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని, కోపం పెంచుకొని, కొట్టుకొని భారతదేశాన్ని పాడు చేసుకోకూడదు. భారతదేశం బాగుపడాలి. భారతదేశం సంపన్న దేశం. భారతదేశం